ఎట్లేదన్న రోడ్ పోటీ ఇంతగానో ఉన్నాయి. ఇవన్నీ మూసివి. ఇది అంతటా ఈ రోడ్ పోటీ ఇంత దూరమా? ఇంత దూరం ఇంకా ఎక్కువ ఉంటుండే, ఈసారి తక్కువ. ఎత్తుకుపోయినట్టు చూడు ఇడానికి కొన్ని. మనం మార్నింగ్ పోతే ఎండంగానే గిన్నెకి వస్తారు. ఇవన్నీ కుప్పలు, ఉసిక కుప్పలు లాగానే ఉన్నాయి. ఉసిక కుప్పలు ఎక్కువ ఉంటాయి. ఈ మూసి తేటగా అయితే నీళ్ళు ఇక్కడ మూసి నీళ్ళ మూసి నీళ్ళే కానీ మంచి ఫ్రెష్ వాటర్. ఇక్కడ బట్టలు ఉతుకుంటారు, తానాలు చేస్తారు. అవతల పక్క కూడా చాలా కుప్పలు ఉన్నాయి. ఆ పక్కలు ఈ పక్క రెండు పక్కల ఓకే. నిన్న మొన్న మస్తుగా ఉండే. ఇవన్నీ నైట్ చూస్తే తీసుకో ఎట్లున్నాయి చూడు. ఓ రోడ్ లెక్కనే కనబడుతున్నాయి ఒడ్లు. ఇవన్నీ ఒడ్లే 2 రోజులకు 3 రోజులకు లిఫ్ట్ అయితేనే ఉంటుంది. తీసుకుపోతుంటారు, మళ్ళా గిన్నెకేస్తారు, గిన్నెకేస్తారు, అమ్మేటోళ్ళు అమ్ముతానే ఉంటారు. మళ్ళీ ఈ లెక్కన చూస్తే మూసి నీళ్లు మురికి తొలగిస్తే మనకు లాభాలు చాలా ఉన్నాయి. మూసి మురికి అనేటోళ్ళకి ఈ వడ్లను చూస్తే తెలుస్తుంది మురికి ఎందుకైతే. మురికి ఆ నీళ్ళు హైదరాబాద్ కాడికి వెళ్ళి ఫిల్టర్ అయ్యకుండా వస్తూ ఇక్కడ ఫ్రెష్ గా తాగే నీళ్ళు. కుప్పలు ఎట్లా ఎంత పెద్ద కుప్పలు, ఒడ్ల కుప్పలు. అరే రైతులు ఇవన్నీ ఎండబోసి రోడ్ అంతా. ఇవన్నీ నీళ్లు ఒరిచేలు కూడా మనం పక్కపొడి చూడవచ్చు. రైట్ సైడ్ బోత్ సైడ్స్, ఇంకా రైట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. గ్రేట్ అసలు. అంటే మూసి హైదరాబాద్ లో ఉన్న మూసి కంపు కొడుతుంది అనుకున్నాం తప్ప మూసితో ఇన్ని పంటలు పండుతాయని మేము ఊహించలే. ఇదంతా ఇక ఇవన్నీ ఎత్తుకపోయినట్టు మార్నింగ్ కట్టెలు పెట్టిరుగా. అవతల సైడ్ కనబడుతుంది చూడు రాసులు. ఆ ఎత్తుకున్నాయన్నీ అవే, ఆ ఎత్తుకున్నాయన్నీ అవతల సైడు. వేల పుట్లు ఈ ఒడ్లు, 1000 పుట్లు. ఇగో మీరు ఎట్లా ఉన్నాయి చూపి జనాలకు. ఎన్ని వడ్లు వండుతున్నాయి మూసీ నది నుంచి. అంటే మనం హైదరాబాద్ నుంచి వచ్చేది మూసీ కంపెనీ అనుకుంటున్నాం. ఇగో ఇంతగానో వడ్లు అంటే రోడ్ల మీద. ఇగో కాబట్టి ఇన్ని వడ్లు వండుతున్నాయి కాబట్టి మనం బతకగలుగుతున్నాం తిని. ఇగో ఎన్ని చూడండి ఇక్కడ ఎట్లా వండి కుప్పలు మీరు చూడవచ్చు. ఇట్లా అంటే రోడ్డు కిలోమీటర్ల కొద్దీ ఒడ్లు పోయగలిగి. మన నది ఏముంది ఇక్కడ ఈ సూర్యాపేట తర్వాత ఈ సరౌండ్ ఏరియాలో మేము హైవే నుంచి వస్తుంటే ఒడ్లు కనబడుతూ ఉన్నాయి. ఏంది అని చూస్తే మూసీ నది ద్వారా ఇగో ఎన్ని ఇక ఎట్లున్నాయి వడ్ల కుప్పలు మీరే చూడండి. వడ్ల కుప్పలు ఎక్సలెంట్ మూమెంట్ అసలు ఇదన్నీ నిజంగా. ఇవన్నీ వండవసి చూడండి కనిపిస్తుంది మీకు క్లియర్గా, వెరీ క్లియర్గా కనబడుతున్నాయి బోత్ సైడ్స్ రోడ్ల పైన. అంటే ఇది ఒక గొప్ప పరిణామం. అంటే ఈ ధాన్య గారం అంటారు, ఈ ధాన్య గ్రానరీస్ కళ్ళంగా రోడ్డు మీద. అంటే కళ్ళల్లో పోసేటి కళ్ళాలు డైరెక్ట్ పచ్చోడ్లు అమ్మేతోళ్ళు ఉంటారు, కానీ ఎండబోసి అమ్మేతోళ్ళు కూడా ఉంటారు. ఈ అద్భుతమైనటువంటి ఒక మూసీ నది 2 సైడ్ల మూసీ నది ప్రభావంతో ఇన్ని ఎకరాలలో పంటలు పండుతున్నాయంటే ఇది మామూలు విషయం కాదు. ట్రాక్టర్లు ఉన్నాయి ఇక్కడ, ఈ ట్రాక్టర్ల పైన కూడా నింపి వేసుకొని వెళ్ళిపోతారు ఇప్పటిదాకా. ఇది చాలా గొప్ప విషయం, ఇది చాలా గొప్ప విషయం. మనం ఒకసారి మనం చూస్తే 2 సైడ్స్ చేలు కూడా చూడవచ్చు మనం. వరిచేలు పచ్చ కనబడతాయి రోడ్ పోటీ. ఇక మళ్ళీ ఒడ్లు చూడండి, ఇక కుప్పలు మీరు చూడవచ్చు. అసలు కిలోమీటర్ల కొద్దీ ఇంత ఒడ్లు. ఇవి మూసీ నది అంటే ఈ ఒడ్లు పండిస్తుంది. ఇదే మూసీ నది క్లీన్ వాటర్ వస్తే ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యమైన పంట. అంటే రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి పని ఫలితం భవిష్యత్తు చాలా ఉండేటట్టుంది ఈ లెక్కన చూస్తే. చాలా ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే నీట్ క్లీన్ వాటర్ ఆరోగ్యం మంచిది, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి కదా మనకు. ఈ హైవేనే మీరు ఎక్కడనో కాదు, ఈ హైవే పోతూ ఉంటే 2 సైడ్స్ మీకు సూర్యాపేట వరంగల్ బోర్డు మీకు చూడొచ్చు హైదరాబాద్. ఇక ఇక్కడ కూడా ఒడ్లు ఉన్నాయి, ఇక్కడ కూడా ఒడ్లు. సన్లైట్ కూడా అద్భుతంగా కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ రోడ్ పైన, రోడ్ ఎంబడి. అంటే మూసీ నది ప్రక్షాళన ద్వారా ఆరోగ్యం కూడా అద్భుతంగా అంటే డైరెక్ట్గా అటు బిజినెస్ ఇటు ఆరోగ్యం రెండు హెల్త్ కొంచెం ఎంతో కొంత ఎంత ఫిల్టర్ అయినా కొంచెం ఇబ్బంది ఉంటుంది మూసీ నది నుంచి. కాకపోతే ఏదేమైనా భవిష్యత్ తరాలకు మంచి స్వచ్ఛమైనటువంటి నీరు హైదరాబాద్ నుంచి మూసీ నది ద్వారా అందించడం అనేది మంచి పరిణామం. మూసీ ప్రభావం పెద్ద ఎత్తున ఉంది అనేది మనకు. పెద్ద ఎత్తున పంటలు ఏడ దొరుకుతాడు. ఇక మళ్ళీ చూడవచ్చు పచ్చ చేనులు మీరు.
ఇక పచ్చది కనబడుతుంటుంది ఇక్కడ. ఎంత లాంగ్ అయినా పచ్చగానే ఉంది ఇక్కడ. వడ్లు వచ్చాయి. ఇక్కడ బోత్ సైడ్స్ ఉన్నాయి వడ్లు. మళ్ళీ వచ్చింది దగ్గరికి వచ్చింది చూడండి. ఈ కారు సైడ్ కొట్టి ఇక వడ్ల ధాన్యపు రాసులు చాలా గొప్పగా. అయ్యో ఇవన్నీ వడ్లు. ఇక మహిళలు కూడా పనిచేస్తారు, ఇంట్లో పని చేసుకుంటారు. ఇక వర్షాలు కూడా చూడొచ్చు మీరు. ఇక మళ్ళీ వడ్ల కుప్పలు అనేటివి ఎట్లా ఉన్నాయి మీరే చూడండి. ఇవన్నీ చేలు అద్భుతంగా ఉన్నాయి అసలు.